భాగవతమే ఆధారం యాక్చువల్లీ భక్తులకి. భాగవతం ఎంత వింటే యాక్చువల్లీ అంత భక్తిమయం అవుతుంది. మహాభారతం ఎంత వింటే అంత మనం సత్వమయం అవుతాం, సత్వగుణంలోకి వస్తాం అన్నమాట. ప్రతి సంభాషణలో ధర్మం యొక్క వివరణ అనేది జరుగుతూ ఉండేది అనమాట. సో ఎంతగా ధర్మం గురించి వింటూ ఉంటామో, మీరు ఆ స్టోరీల్లో చేయాల్సింది ఏమి లేదు, జస్ట్ వింటూ ఉండండి. ఆటోమేటిక్గా మీ చేతనం అనేది ధర్మపరం అయిపోతుంది. ఎంత మహా క్రోధి, లోభి, కామి, మదంతో కూడిన వాడైనా సరే, మాత్సర్యుడు, ఈర్ష, ద్వేషం వీటితో రగిలిపోయే వ్యక్తి కూడా. సో మహాభారతం వింటే ధర్మయుక్తం, ధర్మపరుడు అవుతాడు. అదే భాగవతం వింటే భక్తిమయం అయిపోతుంది అన్నమాట. చేయాల్సింది ఏమీ లేదు, కేవలం వింటూనే సరిపోతుంది. ఓ